మేము భయపడే క్వశ్చన్ ఉండదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తిరగబడితే మీ రాష్ట్రంలో ఒక్క అంగుళం కూడా తిరగలేరు. అది కూడా మేము డిసెంబర్ వరకు ఇంకా చూస్తాం. ఈ 3 నెలలు చూస్తాం. జనవరి నుండి మా ప్రొసీజర్ ఏంటో, మేము ఎలా చేయాలో, ప్రజలకు మేము ఎలా హెల్ప్ ఉండాలో మేము మీకు చేసి చూపిస్తాం. ఖచ్చితంగా దాని మీద మేము ఫాలో అవుతున్నాం. రాబోయే రోజులలో ఇసుక, ఫ్రీ ఇసుక, దాని మీద 1 వారం రోజులు వదలగొట్టారు మీడియా అంతా. అక్కడికి పోతే కనపడింది ఫ్రీ ఇసుక కాదురా బాబు, ఇది 374 రూపాయలకు వచ్చే ఇసుక, ఈడు 1374 రూపాయలు తీసుకుంటున్నాడంటే అర్థం ఏంటి? 1000 రూపాయలు మీకు కానీ మీ కార్యకర్తలకు కానీ ముడుతుంది. రేపైనా 16వ తారీఖు నుండి ఇసుకే లేకుండా చేశారు. ముందు మేము పెట్టిన 80 లక్షల టన్నుల ఇసుకను 3 రాత్రులలో మొత్తం దొబ్బేశారు. మళ్ళీ ఇప్పుడు ఇసుక లేదంటున్నారు. ఇసుక మళ్ళీ మేము వచ్చి తీసిపోస్తాము, నువ్వు అమ్ముకుందురా. ఏం పాలసీ అయ్యా నీకుండా? అటు వెళ్ళి చూడండి, భవన కార్మికులు 40 లక్షల మంది ఇలా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళే అంటున్నారు ఈడొస్తే మాకు ఫ్రీ ఇసుక ఇస్తారు, ఎక్కడన్నా బిల్డింగ్లో మెట్లో మేకో ఏమన్నా చిన్న పనులు చేసుకోవాలని. ఆ ఇసుక లేకపోయేసరికి ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా తిట్టుకుంటున్నారో ఒక్కసారి చూడండి. వరద ప్రాంతంలో విజయవాడ మునిగిపోయిన దగ్గర కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ రోజుకు మీరు నష్టపరిహారము 100కి 20 మందికి ఇచ్చారు, 80 మందికి దొబ్బేశారు. 3వ అంతస్తులో తెలుగుదేశం వాడు, 2వ అంతస్తులో జనసేన వాడు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడికి, వీడికి మాత్రం లేదు. వాళ్ళ ఇద్దరికి మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చారు. వాళ్ళు ఎవరన్నా మీడియా వెళ్ళి అడిగితే అబ్బా వచ్చినాయమ్మా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, నుండి మన నారా చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు మాకు. కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సాధారణ కుటుంబీకులు, వైఎస్ఆర్ అభిమానులు, వాళ్ళకు మాత్రం మీరు ఇవ్వలే. పర్వాలేదు, జనాలు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటారు. నువ్వే అన్నావు కదా 32,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు, వాళ్ళని పట్టుకొస్తానని. ఈ రోజుకు 4 నెలలు పూర్తయింది, 40 మందిని పట్టుకొచ్చి ఎక్కడన్నా చూపించావా నువ్వు? గాలి కబుర్లు కూస్తున్నావు, వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎగురుతున్నావు. నువ్వు సీఎం అయితే ఎందుకు, పిఎం అయితే మాకెందుకు? ప్రజల లేకొస్తే తాట తీస్తారు మిమ్మల్ని. మీకు భయపడి వెనక సల్లేసే క్వశ్చనే ఉండదు. వంగలపూడి అనిత గారు పెళ్ళి కాకముందు ఒక కులము, పెళ్ళి అయిన తర్వాత ఒక కులము, మినిస్టర్ ఉన్న తర్వాత ఒక కులం, మినిస్టర్ పోయిన తర్వాత ఒక కులం చెప్పుకునే రకాలు కాదు మేము. ఆమె మా కులస్తురాలే, అయినా మేము చెప్తున్నాం ఆమెకు కూడా కొద్దిగా తెలిసి రావాలి. ప్రజలంటే ఏంటి, కులం అంటే ఏంటి, గోత్రం అంటే ఏంటి, కులానికి మతానికి తేడా ఏంటి తెలియాలి వాళ్ళకు. కులం వేరు, మతం వేరు. మతాన్ని ఏ మతమైనా ఎవడైనా నమ్మొచ్చు. ఇండియాలో ఉన్న పాలసీ అది. మీరు ఎక్కడో పాకిస్తాన్లోనో లేకపోతే ఇంకొక సాట పెట్టిన మతాలు కాదు. సనాతన ధర్మం అంట. సనాతన ధర్మానికి అర్థం ఏంటో తెలియని వ్యక్తులకు సనాతన ధర్మాన్ని వేసుకొని ఇలా మెడలు వేసుకొని టవల్ వేసుకొని ఇష్టం వచ్చినాడు తిరుగుతున్నాడు. అయ్యా 10 రోజులన్న ఆఫీసులు ఉండి నీకు ఇచ్చిన పోర్ట్ఫోలియోలను వాటినైనా సరి చేసుకో, ఇంకా తిరగబాకు. లేదు మళ్ళీ దీపావళి వస్తుంది, ఇంకేదైనా డ్రామా వేస్తామో వేసుకో, మాకేం అభ్యంతరం లేదు. బ్రహ్మాండంగా నువ్వు నటిస్తావు. ఎందుకంటే నటంతనే కదా నువ్వు పైకి వచ్చింది. లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఎవడు? పవన్ కళ్యాణ్ ఎవడు అసలు? వాడి పేరు ఎక్కడైనా ఉందా? వాళ్ళ కుటుంబంలో సభ్యులలో పేరు ఉందా? ఆడు చిరంజీవిని అడ్డబెట్టుకొని ఈడొచ్చాడు, 20 సినిమాలు తీసి ఉంటాడు. 20 సినిమాలలో పవనిజం అంట. పవన్ కళ్యాణ్ అంటే దడ అంట. ఎవరికి? మోడీకి ఉండొచ్చు. లేదు ఆ మాట కూడా చెప్పు, మోడీ నేను లేకపోతే నువ్వు లేవురా అని అనొచ్చు, అంటావు కూడా నువ్వు. చంద్రబాబు నాయుడు కూడా అదే అన్నాడు కదా, మోడీ కన్నా నేను సీనియర్. మోడీ ఎవరు? వస్తే అరెస్ట్ చేపిస్తానని ఎన్నోసార్లు రాగాడు, మళ్ళీ పోయి ఆడికాళ్ళే పట్టుకున్నాడు. మోడీ అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు అయినా ఒకటే. పవన్ కళ్యాణ్ అంటే పవనిజమే. ఇంకా డ్రెస్ మార్చడంలో, అబద్ధాలు చెప్పడంలో ఈ తెలుగుదేశము కూటమి ప్రభుత్వము అబద్ధాలు చెప్పడంలో గిన్నీస్ బుక్ను తిరగరాశారు. ఏదైనా చెప్పగలుగుతారు, చేయించగలుగుతారు.
మీకు ఉన్న మీడియా అటువంటిది కాబట్టి ఆ మీడియాలో రాధాకృష్ణ గాడొకడు, వెంకటకృష్ణ గాడొకడు, మూర్తి గాడొకడు, ఆడ సాంబ గాడొకడు, ఈ నలుగురు చచ్చిన రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్కి విముక్తి కలుగుద్ది. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతసేపు జనాలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు అంత గొప్ప విజన్ లేడంట. మరి రేపు రాజధాని డిసెంబర్లో నవంబర్లో స్టార్ట్ చేస్తామంటున్నారు. చెయ్యండి, కట్టండి. పరిపాలన మీకు ఇచ్చాము, ప్రజలు ఇచ్చారని మీరు అంటున్నారు, ప్రజలు ఇవ్వలేదని మేము అంటున్నాం. మీ 164 మంది ఎమ్మెల్యేలకు మేము సవాలు ఇస్తున్నాం. నేను ప్రజలతో గెలిచాను అని గుండె మీద ధైర్యంగా చేసుకొని వచ్చి ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. ఆ దమ్ము మీ దగ్గర లేదు. జనాలు తిరగబడుతుంటే మీకే భయం వేస్తుంది. మేము వెళ్ళబోవాలి, ఈయనేమో పథకాలు హామీ ఇచ్చాడు, చేయలేదు. మేము కూడా చెప్పాము నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని. మరి ఈ ఇండ్లకు వస్తే ఇప్పుడు 15,000 సంగతి చెప్తారా? చిన్న పిల్లలకు కూడా నంబర్ 1 ఫుడ్ పెట్టి మంచి ఆరోగ్యంగా ఉండాలి, స్కూలు హాస్పిటల్సు శుభ్రంగా ఉండాలని చేసిన వ్యక్తి మీద మీరు ఇంత పాపం ఒడిగట్టి ఏదో విషం కలిపారని మీరు చిమ్మిన విషయానికి ప్రజలు నమ్మరు. ఆయన చిన్నపిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉండాలని, చదువు విషయంలో అయితేనేమి, వాళ్ళ ఫీజు భోజన విషయంలో అయితే బ్రహ్మాండంగా చేసినోడు. ఇవాళ వెళ్ళి చూడండి, హాస్టళ్లలో పురుగులు ఏరేది పక్కనే వస్తున్నారు పిల్లలు. హాస్పిటల్ అన్నీ నాశనం అయిపోయినాయి, అంబులెన్సులు లేవు, రోడ్డు మీద తిరగడానికి జనాలకు చాలా ఇబ్బందిగా ఉంది. మందు రేపు మందు పెడుతున్నావు. ఈ టెండర్లు వచ్చి మందు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆడవాళ్ళు మీ బొంద పెడతారు. మీరు ఎప్పుడైతే మందు ఓపెన్ చేస్తారో మరుసటి రోజు నుంటే మీ కౌంట్ డౌన్ అవుద్ది. చీపుర్లు చెప్పులు చాటలు తీసుకొని రెడీ కూర్చొని ఉన్నారు. ఎక్కడ ఏ బజార్లో ఏ నా కొడుకు పెడతాడో వాడి సంగతి తేలుతామని మీరు అందుకే అన్నారు 1,00,000 అప్లికేషన్లు వస్తాయి, 1,02 కోట్ల రూపాయలు దెంగుదామని చూశారు. నీకు ఇప్పటికీ 8,000 అప్లికేషన్స్ కూడా మీకు రాలేదు. అంటే జనాలకు ఇసికిపోయారు. అసలు మాకు వద్దు ఈ సిస్టము, అప్లికేషన్కి 2 లక్షలు కడితే అది దెంగేద్దామని చూశారు. కానీ మొత్తం వచ్చింది ఎంతమంది? 8,000 చిల్లర వచ్చినాయి. 8 పైసలు కూడా మీకు రావు. కాబట్టి ఇకనైనా తెలుసుకొని మీ పరిపాలన ప్రశాంతంగా సాగించుకోమని మేము కోరుకుంటున్నాం. ఏది నీ దగ్గర క్లారిటీ ఉండదు. జనాల్లో ఇట్టాగే రెచ్చగొట్టి మీరేదో చేయాలని చూస్తున్నారు. అది జనాలకు ఇప్పటికే 3 నెలలకు 4 నెలలకు అర్థమైపోయింది. జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. పవన్ కళ్యాణ్ గారు వారాయి డిక్లరేషన్ అన్నాడు. అంటే మేమేమనుకున్నామంటే వారాయి డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు కదా సూపర్ 6 ఇస్తాడన్న ఉద్దేశంతో నువ్వేమన్నా సూపర్ 8 సూపర్ 10 ఇస్తావని మేము అనుకున్నాం. హిందీ లేదు, ఇంగ్లీషు రాదు, తమిళి రాదు, తెలుగు అంతంత మటుకే. నువ్వు ఇచ్చే డిక్లరేషను ఆ జనాలు టీవీ దగ్గర మేము కూడా కూర్చున్నాం, నవ్వారు జనాలు. ఒక్కడికి కూడా ఒక్క మాట అర్థం కాలే. ఊపడము ఊగడము తప్ప నీ దగ్గర ఏమి లేదని జనాలకు తెలిసిపోయింది. సీఎం నీకు ఇచ్చిన పదవైనా ఇక నుండి అయినా వచ్చి నీకు ఏ అయితే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నీకు ఏ అయితే పోస్ట్ పోలియోలు ఇచ్చారో వాటినన్నా సరిగా చెయ్యయ్యా. అవి చేస్తే గొప్పే. కాకపోతే నీకు 2 లక్షల పుస్తకాలు చదివాలని అంటున్నావు. 2 లక్షల పుస్తకాలలో రాజ్యాంగం లేదు. ఎందుకంటే మీ సినిమా ఫీల్డ్కి పుస్తకాలు ఉండి ఉంటాయి. వాటిల్లో అట్టల పేర్లే నువ్వు చదివేది, లోన్ ఏం చదవలేవు. నీకు అట్టల పేర్లు కూడా ఎవడన్నా పక్కన చెప్పాలి. అది ఖచ్చితంగా ఏదన్నా రాస్తే ఆ ఒత్తు తిరగని కాడ అడుగుతావు ఇదేంటి అన్నా అని. మేము చదువుకునేటప్పుడు కూడా 65, 64లో మాస్టర్ నువ్వు ఎవడన్నా క్వశ్చన్ వేస్తే మాస్టర్కు క్వశ్చన్ వేస్తావా అంటావు. నువ్వేమన్నా లీడర్ అయినంత నేను ప్రశ్నించకూడదని ఏమన్నా ఉందా? రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది. నీ చేతనైన పని చేసుకోండి. మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, ఎదురు తిరుగుతూనే ఉంటాము. ఏం చేస్తారో చేసుకోండి.